హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్రం ముఖ్య ప్రకటన అంటూ ఆధార్ కార్డులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆధార్ కార్డు అనేది భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తికి కూడా అవసరమైన ప్రధాన డాక్యుమెంట్ అనేది తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు సేవలు ఏదైనా పొందేందుకు ఇది తప్పనిసరి. అప్పుడే పుట్టిన పసిపిల్లల వాడి దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరికీ కూడా అవసరమైన ముఖ్యమైన డాక్యుమెంటు ఆధార్ కార్డు. ఇక ప్రతి సేవకు అవసరమయ్యే ఈ కార్డు వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే మార్చుకోవలసిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే పాన్ కార్డు, ఓటర్ ఐడి లాంటి గుర్తింపు ధృవీకరణ పత్రాలను ఆధార్తో లింకు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో డాక్యుమెంట్లో ఒక్కోలా వివరాలు ఉంటే లింకు చేసుకోవడంలో ప్రాబ్లం ఎదుర్కోవచ్చు. ఇక వివరాలు తప్పుగా ఉంటే ఆధార్ ధృవీకరణ సమయంలో ఇబ్బందులు కూడా ఎదుర్కోవచ్చు. ఇక కొత్త కండిషన్స్ అమలంటున్నారు. ఇక ఆధార్ కార్డులో వివరాలను మార్చుకోవడంపై యుఐడిఐ కొన్ని పరిమితులు విధించింది. కొత్త కండిషన్స్ అమలు చేస్తుంది. ఇక ఎన్నిసార్లైనా వివరాలను అప్డేట్ చేసుకోవటానికి కుదరదు. జీవితంలో పేరును కేవలం 2 సార్లు మాత్రమే మార్చుకోవచ్చు. ఇక డేట్ ఆఫ్ బర్త్ను ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. అడ్రస్ మార్పునకు మాత్రం యుఐడిఐ ఎలాంటి షరతులు విధించలేదు. అయితే డేట్ ఆఫ్ బర్త్ వివరాలు మార్చుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరిగా అవసరం. ఇక అడ్రస్ మార్చుకునేందుకు ఓటరు గుర్తింపు కార్డు, కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు వంటివి ఉపయోగపడతాయి. ఇక పాస్పోర్ట్ వంటి గుర్తింపు డాక్యుమెంట్స్ కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవడానికి సహాయపడతాయి. చాలామంది ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు ఒకచోట ఇప్పుడు మరో చోట నివసిస్తుంటారు. ఇక చాలామంది ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా నివసిస్తూ ఉంటారు. అలాంటి వారు ఆధార్లోనే చిరునామాను మార్చుకోవడం అవసరం. దీనివల్ల ప్రభుత్వ సేవలను వేగవంతంగా పొందుకోవచ్చు. ఇక ఆధార్కు సంబంధించిన ఆధార్ కొత్త యాప్ వచ్చేసింది. ఆధార్ కార్డులోనే వివరాలను అప్డేట్ చేసుకోవటం ఇప్పుడు మరింత సులువుగా మారింది. ఇటీవల కేంద్రం ఆధార్ పేరుతో కొత్త యాప్ను లాంచ్ చేసింది. ఈ మొబైల్ యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే సేవలు పొందవచ్చు. గతంలో తరహాలోనే ఆధార్ సెంటర్కు వెళ్ళి క్యూ లైన్లలో గంటల పాటు వేచి చూడాల్సిన అవసరం అయితే లేదు. దీనివల్ల సమయం కూడా ఆదా అవుతుంది.